విచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరామెన్ సోదరులకు సోదరులకు అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు మాజీ శాసనసభ్యులు పెద్దలు ధర్మారెడ్డి గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, సోదరులు నరేందర్ గారు, మాజీ రైతు రుణముక్తి కమిషన్ చైర్మన్ నాగుల వెంకన్న గారు, రాష్ట్ర టీజీ అధ్యక్షులు సోదరులు మరి యాదవ్ రెడ్డి గారు, మా కోఆర్డినేటర్ పుల్లి రజనీకాంత్ గారు, అదేవిధంగా సంపత్ రెడ్డి గారు, సోదరులు రవి గారు, రామ్మూర్తి గారు, మా రైతు జిల్లా కోఆర్డినేటర్ సోదరుమణి లలిత యాదవ్ గారు, మా మైనార్టీ నాయకులు నయీముద్దీన్ గారు, మా బండి రజనీకాంత్ గారు, కుమార్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. గత సంవత్సరం తెలంగాణ ప్రజలను మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి మాయమాటలు చెప్పి ప్రభుత్వానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులపైన, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ నాయకులపైన, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన, చివరికి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైన కేసీఆర్ గారి పైన, వారి కుటుంబ సభ్యులపైన అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ సంవత్సరం కాలం పాటు అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచమే అబ్బురుపోయే విధంగా నిర్మాణం చేసి లక్షలాది ఎకరాలకు నీళ్లు అందించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన మేడిగడ్డ కుంగిందనో వంగిందనో అవినీతి జరిగిందనో దానిపైన ఆరోపణలు చేసిండ్రు. సంవత్సరం కాలమైంది, ఎక్కడ కూడా రుజువు లేదు. ఆ తర్వాత విద్యుత్ కొనుగోలు పైన అన్నారు. సమైక్య రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా విద్యుత్ అందక, విద్యుత్ సరఫరా లేక, నీళ్ళు అందక రాత్రి భాగాలు కరెంట్ ఎప్పుడో వస్తే పొలాలకు పోతుంటే పాము కాటుతోని తేలు కాటుతోని మరణాలు జరుగుతుంటే దాని భిన్నంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతాంగానికి ఉచిత కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో 24 గంటల కరెంట్ సరఫరా కోసం అనేక విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయటమే కాకుండా పొరుగు రాష్ట్రం నుంచి, అది కూడా ప్రభుత్వ సంస్థ నుంచి కొనుగోలు చేస్తే దానిపైన కూడా అవినీతి ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాని ప్రస్తావన లేదు. అదేవిధంగా ప్రభుత్వం నడిపిస్తున్న సందర్భంలో కేంద్రం కానీ రాష్ట్రం కానీ శాంతి భద్రతను పరిరక్షించాలనే ఉద్దేశంతో సమాచార సేకరణ కోసం పోలీసే మరి కొందరి ఫోన్ ట్యాపింగ్ చేస్తే దానిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి దానిపైన కూడా కేసీఆర్ గారి కుటుంబ సభ్యులపైన, కేసీఆర్ పైన అనేక అక్రమ కేసులు నమోదు చేయడం జరిగింది. ఇదే సరిపడదని చెప్పి ఈ ప్రభుత్వం పేదల ఇండ్లు కూలగొడుతున్నటువంటి హైడ్రాన్ తీసుకొచ్చి పేదల ఇండ్లు కూలగొడుతుంటే, మూసీ నది పేరిట అవినీతి జరుపుతుంటే, లగచర్ల రైతులకు అన్యాయం జరుగుతుంటే దీన్ని ప్రశ్నించినందుకు ఎప్పటికప్పుడు వీళ్ళ అవినీతిని ఎండగడుతూ ప్రజా వ్యతిరేక పాలనకు ఎదురొడ్డి ప్రశ్నిస్తుంటే ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులపైన అక్రమ కేసులు మరి బనాయించడం ఈ మధ్యల కాలం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకుల మనోధైర్యం దెబ్బతినే విధంగా నాయకులను అరెస్ట్ చేస్తే, కేసీఆర్ కుటుంబం పైన అవినీతి ఆరోపణలు చేస్తే గులాబీ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని చూసిండ్రు. అయినా ముక్కోని ధైర్యంతో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి, స్ట్రీట్ నుంచి స్టేట్ వరకు కాంగ్రెస్ నాయకులు అవినీతి కార్యక్రమాలు చేయడం, అవినీతి ఆరోపణలు చేస్తుంటే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చి వారి సమస్యలు చెప్పుకుంటుంటే వారి పక్షాన పోరాడుతున్నటువంటి సందర్భంలో మరి నిన్నటికి నిన్న ఫార్ములా ఈలో అవినీతి జరిగిందని చెప్పి
గత సంవత్సరంలో ఫార్ములా ఈ రేసులు ప్రపంచమే అబ్బరబోయే విధంగా ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేదానికి, హైదరాబాద్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించేదానికి గౌరవ మాజీ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు గారు మరి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన దానికి ఎక్కడ అవినీతి జరిగిందని చెప్పి, ఎలక్షన్ కోడ్ సందర్భంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి ఈరోజు ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. అది కూడా ఏసీపీ కార్యాలయం నుంచి మరి జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఈరోజు అవినీతే జరగనప్పుడు అవినీతి నిరోధక శాఖ వాళ్ళు ఎందుకు ఈ చర్యకు పాల్పడ్డారన్న విషయాన్ని ప్రజలందరూ కూడా మరి ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు ప్రభుత్వం అంతా కూడా ప్రశ్నించే గొంతును నొక్కటం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యక్రమాలను ఎదిరిస్తే ప్రతిపక్ష నాయకుల పైన, ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన అవినీతి ఆరోపణలు చేయటం, మా నాయకులను కూడా అక్రమ అరెస్ట్ చేయటం, జైలు పాలు చేయటం మరి ఈ మధ్య కాలంలో చూస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నాం. మీరు ఎన్ని అక్రమ అరెస్ట్ చేసినా, ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, ఎదిరిస్తాం, నిలదీస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజంగా మీకు గనుక ఈ ఫార్ములా ఈ రేస్లో అవినీతి జరిగిందని అంటే మీరు చట్టసభలో, మా పార్టీ శాసనసభ్యులే కదా ఈరోజు శాసనసభలో చర్చ పెట్టామంటే 2-3 రోజుల నుంచి దీన్ని దాటేస్తున్నారు. ఈరోజు కూడా ఇప్పటికీ శాసనసభలో మీరు బుక్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ పురస్కరించుకొని ఖచ్చితంగా దీనిపైన చర్చ పెట్టాలి. చర్చ పెడితేనే యావత్ తెలంగాణ ప్రజానీకానికి మరి ఇందులో జరిగినటువంటి వాస్తవాలు తెలుస్తుందనే ఉద్దేశంతో మా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులందరూ కూడా చర్చ పెట్టాలంటే ముఖం చాటేసినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజంగా ఇందులో అవినీతి జరిగితే చట్టసభలలో, శాసనసభలో మీరు చర్చ పెట్టండి. ఒకవేళ నిజంగా కూడా అవినీతి జరిగితే చట్టపరంగా ప్రకారం మీరు చర్య తీసుకోవచ్చు. కానీ ఈరోజు మాకు న్యాయ వ్యవస్థమైన నమ్మకం ఉంది కాబట్టి మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా కూడా మేము న్యాయస్థానాన్ని మరి ఆశ్రయిస్తున్నాం. కాబట్టి మీరు నిన్న నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్ పైన కూడా మా పార్టీ తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించినాం. ఖచ్చితంగా మా పక్షాన న్యాయం ఉన్నది. మీరు అక్రమ అరెస్ట్ చేసినా కూడా మా నాయకుడు కేటీ రామారావు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము జైలుకు పోయేదానికి సిద్ధంగా ఉన్నాం. మేము ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా మీరు చేసే అవినీతి కానీ, మీరు చేసే అవినీతి ఆరోపణలు కానీ రుజువు చేసేదానికి ప్రజాక్షేత్రం పోరాడతామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ ఈరోజు రేపు ఏం అరెస్ట్ చేసినా కూడా ఖచ్చితంగా శాంతియుతంగా మా నిరసన కార్యక్రమాలు ఉంటాయి, ధర్నాలు ఉంటాయి, రాస్తారోకలు ఉంటాయి. శాంతియుతంగా తెలంగాణను ఏ తీరుగైతే సాధించినమో మీరు చేసే అవినీతి కార్యక్రమాలకు నిరసనగా దశల వారీగా స్ట్రీట్ నుంచి స్టేట్ వరకు దశల వారీగా మా ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇప్పటికైనా మీరు చేసినటువంటి అవినీతి ఆరోపణలు పక్కకు పెట్టి మీరు ఇచ్చినటువంటి హామీలు 420 హామీలు కానీ 6 గ్యారెంటీలు కానీ అమలయ్యే విధంగా మీ పరిపాలన పైన దృష్టి పెట్టాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తూ, ఇప్పుడు సోదరులు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతున్న కోరుతున్నారు. ప్రెస్ మిత్రులకి నమస్కారం.